హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన సంస్థ నుంచి అయితే జిఆర్ఎస్సి నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చేసి మనకు సూపర్వైజర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అలాగే మనకు డిజైన్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. సో మనకు ఇందులో ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి, ఫ్రెషర్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ మాత్రమే అప్లై చేసుకుందాం. అలాగే జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు 7.5 lakhs ప్యాకేజ్, అలాగే 8 lakhs ఎబో ప్యాకేజెస్ సంబంధించిన జాబ్స్ కూడా ఉండడం జరిగింది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దట్ నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అలాగే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్స్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. సో ఎవరైతే రియల్ టైమ్ అప్డేట్స్ కావాలి అని అనుకుంటున్నారో మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. స్టే ట్యూన్డ్. సో చూసుకున్నట్టయితే మనకు జిఆర్ఎస్సి నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్‌లో ఉన్నాను. సో ఈ లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన సంస్థ గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ అనమాట. ఓకే. సో కెరియర్స్ సెక్షన్‌లో చూసుకున్నట్టయితే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ ఉంది కదా! సో ఇంగ్లీష్‌లో ఉంది కదా! డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ జిఆర్ఎస్సి. సో ఇది క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుందాం. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. చూసుకున్నట్టయితే మనకు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌టేకింగ్ అనమాట. సో ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకు 22 మే వచ్చేసి మనకు 2025 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకు 12th జూన్ వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ సూపర్వైజర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ డేట్ కూడా అలాగే నోటిఫికేషన్ 2/20/25 అనమాట. సో ఇది షెడ్యూల్ మినీ రత్న అనమాట. షెడ్యూలే మినీ రత్న. సో ఈ సంస్థ మినీ రత్న కింద రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు మనకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. సో అలాగే ఫ్రెషర్స్ రిలేటెడ్ కూడా జాబ్స్ ఉన్నాయి. సో మనం మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్ రిలేటెడ్ జాబ్స్ మాత్రమే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న జాబ్స్ మాత్రమే అప్లై చేసుకుందాం. ఓకే. సో చూసుకున్నట్లయితే మనకు సూపర్వైజర్ గ్రేడ్ 1 S1 గ్రేడ్ ఉంది. సో దానికి సంబంధించి మనకు మాక్సిమం ఏజ్ 28 ఇయర్స్. పే స్కేల్ చూసుకుంటే 23,800 నుంచి 83,300 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది. మనకు ఆఫీస్ మేనేజ్మెంట్ సంబంధించిన 1 పోస్ట్ అయితే డిసిప్లిన్ ఉంది ఇక్కడ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఉంటే సరిపోతుంది. హ్యావింగ్ మినిమమ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ అన్నమాట. డిప్లొమా 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంటుంది. బట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ సరిపోతుంది అంటున్నారు. అది వచ్చేసి ఇన్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అంటున్నారు. అలాగే 60% మార్క్స్ అయితే ఉండాలా. సో ఎక్స్‌పీరియన్స్ నీల్ అనమాట. సో మీరేం క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ హావ్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. బోత్ వర్బల్ అండ్ రిటన్ ఇంగ్లీష్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే డాక్యుమెంటేషన్, రికార్డ్ కీపింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో ఇవి క్వాలిటేటివ్ ఈ రిక్వైర్మెంట్ మ్యాండేటరీ కాదు. బట్ ఇట్స్ ఉంటే గుడ్ టు హావ్ అనమాట. సో నెక్స్ట్ సూపర్వైజర్ గ్రేడ్ 1 చూసుకుంటే ఇంకా ప్రతి ఒక్క సూపర్వైజర్ S1 గ్రేడ్‌కి సేమ్ ప్యాకేజ్ అనమాట. 23,800 నుంచి 83,300 వరకు బేసిక్ పే ఉంటుంది. సో మాక్సిమం ఏజ్ వచ్చి 28 ఇయర్స్. మనకు రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో మెకానికల్ చూసుకుంటే 1 పోస్ట్ ఉంది. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలా. 60% సరిపోతుందన్నమాట. ఓకే. సో దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన కింద రిఫర్ నోట్ 2 అన్నారు. సో అక్కడ చూసుకుందాం. సో క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇన్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ 1 పొజిషన్ ఉంది. సేమ్ మనకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. 55% మార్క్స్ ఉండాలన్నమాట. ఓకే. సో క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్స్. ఇది కూడా సేమ్. సో ఇక్కడ సివిల్ చూసుకుంటే 1 వేకెన్సీ అది ఓబీసీకి ఉంది. అది కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఉండాలా. అలాగే మనకు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మాక్సిమం ఏజ్ ఇవన్నిటికి 28 ఇయర్స్ అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ప్రతి దానికి నేను మళ్ళీ రిపీట్ చేయడం బదులు సో మాక్సిమం ఏజ్ S1 గ్రేడ్ సూపర్వైజర్‌కి అన్నిటికి 28 ఇయర్స్ అనమాట. ఓకే. బేసిక్ పే కూడా అదే ఉంటుంది. సో డిఫరెంట్ బేసిక్ పే అయితే లేదు. ఎక్కడైనా డిఫరెంట్ బేసిక్ పే ఉంటే దాని గురించి నేను మళ్ళీ రీఇటరేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇన్ ద ఎస్టిమేషన్, ఫీల్డ్ క్వాలిటీ అష్యూరెన్స్, సివిల్ వర్క్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ S1 సూపర్వైజర్ గ్రేడ్ చూసుకుంటే మెకానికల్ 2 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 28 ఇయర్స్ అనమాట మాక్సిమం. సో డిప్లొమా ఇన్ మెకానికల్ ఉంటే సరిపోతుంది. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది సీజీపీఏ ఆర్ 55% ఈక్వలెంట్ సీజీపీఏ ఫర్ ఎస్సీ అనమాట. ఎస్సీ క్యాండిడేట్స్‌కి 55% ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్‌కి వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలా. ఫ్యాబ్రికేషన్, మెషినింగ్ వర్క్, ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో. సో అలా ఉంటే మీకు కొంచెం ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సూపర్వైజర్ సివిల్ పొజిషన్ 1 పొజిషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఉంటే సరిపోతుంది. 55% మార్క్స్ ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇన్ ఎస్టిమేషన్ ఫీల్డ్ అనమాట.
సో, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సూపర్వైజర్ ఎస్1 గ్రేడ్‌కి సెక్యూరిటీకి సంబంధించిన 1 వేకెన్సీ ఉంది. ఇదొచ్చేసి దీనికి గ్రాడ్యుయేషన్ కావాలా ఒకసారి చూసుకోండి. హావింగ్ మినిమమ్ 1 ఇయర్ డ్యూరేషన్ అనమాట. సో, నిల్ అనమాట ఎక్స్‌పీరియన్స్. క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్ విత్ డిప్లొమా ఇన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. సో, ఏంటంటే డిప్లొమా ఒక 1 ఇయర్ ఉండి సరిపోతుంది. దాంతో పాటు గ్రాడ్యుయేషన్ కూడా కావాలంటున్నారు. సో, ఎవరైతే ఎలిజిబులో దానికి అప్లై చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ టెక్నీషియన్ అనమాట. ఎలక్ట్రిషియన్ దానికి ఎలక్ట్రికల్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. బ్యాక్‌లాగ్ వేకెన్సీ. ఇది ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ హెచ్‌హెచ్ అండ్ పీడీ క్యాండిడేట్స్‌కి మాత్రమే రిజర్వ్ చేసున్నారు. ఓకే. సో, దీనికి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి ఉండాలా. 50% ఉంటే సరిపోతుందన్నమాట. ఎక్స్‌పీరియన్స్ నీల్ మనకు క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అసిస్టెంట్ అనమాట. ఇదొచ్చేసి 28 ఇయర్స్ ఏజ్ ఉండాలా. మెకానికల్ 5 పొజిషన్స్ ఉన్నాయి. మెకానికల్‌లో డిప్లొమా చేసుంటే సరిపోతుంది. ఆర్ బీఎస్సీ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ 60% అగ్రిగేట్ ఉంటే సరిపోతుంది. నార్మల్ క్యాండిడేట్స్‌కి 55% వచ్చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌గా మెన్షన్ చేశారు. సో, నిల్ ఎక్స్‌పీరియన్స్ అలాగే క్యాండిడేట్స్‌కొచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. మీరొచ్చేసి ఆటోకాడ్ తెలిసుండాలి క్యాండిడేట్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ అది దాని క్లారిటీ ఉంటే సరిపోతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే డిజైన్ అసిస్టెంట్ మళ్ళా ఎస్1 గ్రేడ్ వచ్చేసి ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా డిప్లొమా ఎలక్ట్రికల్ ఉంటే సరిపోతుంది. 60% సీజీపీఏ అందరికి. మిగతా వారికి 55% అనమాట. 60% సీజీపీఏ ఓసీ క్యాండిడేట్స్‌కి, 55% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. సో, దీనికి కూడా క్యాండిడేట్‌కొచ్చేసి ఆటోకాడ్ తెలిసుండాలి. ఎంఎస్ ఆఫీస్ గురించి నాలెడ్జ్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, డిజైన్ అసిస్టెంట్ ఇంకొక సివిల్ పొజిషన్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చేస్తే సరిపోతుంది. లేదా బీఎస్సీ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ చేస్తున్న 60% సీజీపీఏ ఉంటే సరిపోతుంది. అది నార్మల్ క్యాండిడేట్స్‌కి. మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్‌కి 55% అనమాట. దీనికి కూడా క్యాండిడేట్‌కి ఆటోకాడ్ తెలిసుండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసుండాలి. షుడ్ బి ఏబుల్ టు రీడ్ డ్రాయింగ్ అండ్ ఐడెంటిఫై ద కాంపోనెంట్ స్పెసిఫికేషన్ ఫ్రమ్ ద డ్రాయింగ్ మెటీరియల్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్1, ఎస్4 గ్రేడ్‌కి సంబంధించింది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అనమాట. సో, దాని గురించి మనం డిస్కస్ చేయం. సో, ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ లేని వాటి గురించే డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో, స్క్రోల్ చేస్తున్నా ఇంకా చూసుకున్నట్లయితే మనకు డిజైన్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇది ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా నీల్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. డిప్లొమా ఎలక్ట్రిక్ ఉంటే సరిపోతుంది. సో, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మనకు ఆటోకాడ్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ ఉంటే సరిపోతుందనమాట. సో, డిజైన్ అసిస్టెంట్ సేమ్ ఇంకా సివిల్‌లో కూడా ఉంది. 2 వేకెన్సీస్ దానికి కూడా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉంటే సరిపోతుంది. లేదా బీఎస్సీ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ ఉండాలి. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. నార్మల్ క్యాండిడేట్స్‌కి 55% అదర్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే. సో, ఇలా మీకొచ్చేసి సూపర్వైజర్ ఎస్1 గ్రేడ్‌కి మెకానికల్ గాని, అలాగే మనకు ఎలక్ట్రికల్ గాని ఇదొచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ఆన్ కాంట్రాక్చువల్ ఫర్ 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షబుల్ మాక్సిమం ఆఫ్ అనదర్ 2 ఇయర్స్ అనమాట. సో, ఇనీషియల్‌గా ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ అంటే ఇది కాంట్రాక్చువల్ పొజిషన్ బట్ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ 3 ఇయర్స్ అనమాట. మినిమమ్ 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్‌టెండ్ చేసి మళ్ళా మీకు నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఎస్1 గ్రేడ్‌లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్. బట్ ఇంకొకటి ఏంటంటే స్టోర్ మెకానికల్ అలాగే స్టోర్ ఎలక్ట్రికల్ ఉంది. సో, దీనికొచ్చేసి మనకు 2 వేకెన్సీస్ అయితే స్టోర్ మెకానికల్ అలాగే స్టోర్స్ ఎలక్ట్రికల్ 1 వేకెన్సీ. డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ ఉండాలా. 50% వచ్చి సీజీపీఏ ఉండాలా. క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్ మెటీరియల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ దానికి డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 60% మార్క్స్ ఉండాలా. 50% వచ్చేసి నార్మల్ క్యాండిడేట్స్‌కి అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. సో, క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇన్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ సూపర్వైజర్ ఇన్ ఎస్1 గ్రేడ్ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ 3 ఇయర్స్ నర్సింగ్ ఉందన్నమాట. నర్సింగ్ వచ్చేసి మేల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై అనమాట. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసి ఉండాలి. మిడ్‌వైఫరీ, జీఎన్ఎంఆర్, బీఎస్సీ నర్సింగ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. నిల్ ఎక్స్‌పీరియన్స్. క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇన్ బేసిక్ నర్సింగ్ కేర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే నర్సింగ్ 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేస్తుంటే సరిపోతుంది. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్‌తో సీజీపీఏ ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. షుడ్ బి రిజిస్టర్డ్ యాస్ ఎ నర్స్ అండ్ మిడ్‌వైఫ్ అనమాట. ఓకే. విత్ ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అండ్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అనమాట. సో, ద క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ బేసిక్ నర్సింగ్ కేర్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే సూపర్వైజర్ గ్రేడ్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్‌కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్‌లో 1 వచ్చేసి మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రిజర్వ్ చేయడం జరిగింది. సో, గ్రాడ్యుయేషన్ ఉండాలి దీనికి. ఆర్ పీజీ డిప్లొమా హావింగ్ మినిమమ్ 1 ఇయర్ డ్యూరేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ ఉంది. గ్రాడ్యుయేషన్ సంబంధించినవి ఉన్నాయి. సో, మనం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ లేని వాటివే డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా! సో, ఓన్లీ డిప్లొమా అనే వాటమే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, చూసుకోండి ఒకసారి ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు మెట్రికులేషన్ 10థ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అది యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఉన్నవాళ్ళు. అది కూడా డిప్లొమా వచ్చేసి యూజీసీ, ఏఐసీటీ నుంచి సర్టిఫికేట్ పొందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. వచ్చేసి మనకు సూపర్వైజర్ ఎస్1, డిజైన్ అసిస్టెంట్ ఎస్1, ఇంజిన్ టెక్నీషియన్ ఎస్1, డిజైన్ అసిస్టెంట్ ఎఫ్టీ, ఎస్1, సూపర్వైజర్ ఎఫ్టీ, ఫిక్స్డ్ టర్మ్ అన్నమాట ఇవన్నీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. హౌవెవర్ సచ్ క్యాండిడేట్స్ మే టు ప్రొడ్యూస్ ఫైనల్ మార్క్ షీట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఓకే. సో, టెన్యూర్ వచ్చేసి ఎస్1 గ్రేడ్, ఎస్3 గ్రేడ్, ఎస్4 గ్రేడ్ పోస్ట్ అయితే
మినిమమ్ 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్‌టెన్షన్ వచ్చేసి 5 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ ఉంటుంది. టోటల్ 5 ఇయర్స్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ వాళ్ళ యూనిట్స్ ఉన్నాయో అక్కడ పోస్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోదాం ఇప్పుడు. మనకు రిటన్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ చూసుకుంటే మనకు కోల్‌కత్తా రాంచీలో అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూసుకోండి. మీరు ఎళ్లి ఎగ్జామ్ రాసినందుకు టీఏడీ అయితే ఇవ్వరనమాట. ప్యాటర్న్ ఆఫ్ రిటన్ టెస్ట్ చూసుకుంటే మనకు పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ ఉంటుంది. 10థ్ స్టాండర్డ్ అనమాట. జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, మెంటల్ అబిలిటీ, డేటా అనాలిసిస్, ఇంగ్లీష్, న్యూమెరికల్ అబిలిటీ, రీజనింగ్ 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో, అలాగే మనకు పార్ట్ బి కూడా ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 80 క్వెషన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ రిలేటెడ్ అనమాట. డిసిప్లిన్ రిలేటెడ్ సారీ. అండ్ 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే రిమార్క్స్‌లో డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. క్వెషన్ పేపర్ బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండడం జరుగుతుంది. క్వెషన్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. క్వాలిఫై మార్క్స్ 50% వచ్చి రిటన్ టెస్ట్ ఉండాలి ఔట్ ఆఫ్ 100. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ 45% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్. ఓకే. సో, 50% మార్క్స్ అయితే నార్మల్ క్యాండిడేట్స్. మిగతా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 40% వస్తే సరిపోతుంది. సో, ఇక్కడ చూసుకున్నారు కదా! డిసిప్లిన్ ఏంటి అనేది ప్రతి ఒక్క పోస్ట్‌కి ఇక్కడ డిసిప్లిన్ ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ చూసుకోండి. సో, ప్రాక్టికల్ టెస్ట్ చూసుకుంటే ఏ పొజిషన్‌కి అప్లై చేశారో డిజైన్ అసిస్టెంట్ గాని, సూపర్వైజర్ ఎస్1 అని పర్మనెంట్ దానికి సో, డిసిప్లిన్ ఇది ఉంటుంది. అప్లికేషన్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్ఆర్, లేబర్ లాస్ అని ఇక్కడ క్లియర్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ అనమాట. సో, ఎస్1 సూపర్వైజర్, ఎస్1 పర్మనెంట్ దానికి చూసుకుంటే అప్లికేషన్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ లేబర్ లాస్ ఉండాలా. అలాగే సాల్వింగ్ హెచ్ఆర్ అండ్ ఐఆర్ ప్రాబ్లమ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డాక్యుమెంట్ ప్రజెంటేషన్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్. సో, దీనికొచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా. వర్బల్, రిటన్ ఇంగ్లీష్, అలాగే డాక్యుమెంటేషన్, రికార్డ్ కీపింగ్, ఆఫీస్ ఆర్గనైజేషన్ మెథడ్స్, యూజ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మెకానికల్ చూసుకుంటే మనకు ఇంజినీరింగ్ అండ్ వర్కింగ్ ప్రాక్టీస్ తెలిసి ఉండాలా. సో, ఎలక్ట్రికల్, సివిల్ విభాగంలో చూసుకుంటే ఇంజినీరింగ్ వర్కింగ్ ప్రాక్టీస్ తెలిస్తే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఒకసారి చూసుకోండి ఇవన్నీ. డిజిటల్ అసిస్టెంట్ కూడా మెకానికల్ సంబంధించి కూడా ఇక్కడ మీ ప్రిపరేషన్ ఆఫ్ డ్రాయింగ్ త్రూ ఆటోకాడ్, యూజ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, రీడింగ్, డ్రాయింగ్ అండ్ ఐడెంటిఫై. సో, ఇవన్నిటికి ఒకసారి చూసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. మన క్యాండిడేట్స్ వచ్చేసి ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీరు ప్రింటౌట్ తీసేసి దాన్ని సిగ్నేచర్ సిగ్నేచర్ డిసిగ్నేట్ ప్లేస్ అండ్ సెండ్ ఇట్ అలాంగ్ విత్ ద రిలవెంట్ టెస్టిమోనియల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరేంటంటే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినాక ప్రింటౌట్ తీసేసి సంతకాలు పెట్టి దానికి సంబంధించి మీ కొన్ని డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ నంబర్ 3076 అని మీరు అన్ని టెస్టిమోనియల్స్ దానికి అటాచ్ చేసి మీరు లోధి రోడ్, న్యూ ఢిల్లీ ఈ పిన్ కోడ్‌కి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలా. అది వచ్చేసి 18 జూన్ లోపు అయితే రీచ్ అవ్వాలా. ఎన్వలప్ కంటైనింగ్ ద అప్లికేషన్ షుడ్ బి సబ్‌స్క్రైబ్డ్ విత్ జీఆర్ఎస్‌సి ఈఎన్ నంబర్ 2025/4 అని క్లియర్‌గా మెన్షన్ చేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసినా పోస్ట్ డిసిప్లిన్ నేమ్ రాసి పంపించాల్సి ఉంటుంది. ఓకే. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ బట్ ఆఫ్‌లైన్‌లో డిస్పాచ్ చేయాలా. అప్లికేషన్ ప్రింటౌట్ తీసి కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి. ఓకే. సో, అప్లికేషన్ ఫీస్ వచ్చేసి ₹472 వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్‌కి, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద ఫీస్. సో, ₹472 అయితే ఆన్‌లైన్‌లో కట్టాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ప్యాకేజ్ చూసుకుందాం. మనకొచ్చేసి ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది కదా! మనకి ఎస్1 కాబట్టి మనకు 7.5 లాక్స్ అయితే ఉండడం జరిగింది. ఎస్1 ఏదైతే ఉందో 70.08, ఎస్2 ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఉంది. ఓకే. సో, రిటన్ టెస్ట్ వచ్చేసి టెంటేటివ్ మంత్ వచ్చేసి జులైలో ఉండడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. ఇక్కడ చూసుకోండి ఒకసారి. స్టార్ట్ డేట్‌లో వచ్చేసి 22 అండ్ లాస్ట్ డేట్ 12థ్ జూన్. మనకొచ్చేసి హార్డ్ కాపీ అప్లికేషన్ వచ్చేసి 18థ్‌లోకి వెళ్ళిపోవాలా. మనకు అప్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ రిటర్న్ టెస్ట్ వచ్చి 1 వీక్ బిఫోర్ అయితే రిటర్న్ టెస్ట్ ముందైతే వాళ్ళ అడ్మిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిటర్న్ టెస్ట్ వచ్చి కోల్‌కతా, రాంచీలో జూన్, జులైలో ఉండడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తారు. ఇదండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం లెంథీ వీడియో అయిపోయింది. సో, చాలా జాబ్స్ రిలేటెడ్ స్టఫ్ అయితుంది ఇందులో. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే డిప్లొమా చేసి ఖాళీ ఉన్నారో అందరూ అప్లై చేసుకోండి. సో, మీ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అందరూ. సో, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో, వీడియో వీలైనంత వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వీడియో నచ్చితే అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.